ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికై దేవుడు ఏర్పాటు చేయని వాగ్దానము హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు నీ దేవుడైనటువంటి యెహోవా తట్టు నీవు తిరగవలనని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చాలామంది జీవితాల్లో అనేకమైనటువంటి లోక సంబంధమైన వాటి వైపు తిరుగుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, నీవు దేవుని ఎదుట, నీ తండ్రి అయిన దేవుని ఎదుట యెహోవా తట్టు తిరుగుము. ఆయన తట్టును తిరిగి చేతులెత్తి ప్రార్థన చేసేవాడిగా నువ్వు ఉండాలి. ఒకానొక దినమున ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుంటే తనకు ఎదురుగా తన స్నేహితుడు కనిపించాడంట. కనిపించినప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, ఎలా ఉంటున్నావని ఇరువురు కూడా పరిచయాలు చేసుకుంటూ చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. ఇంతకు నువ్వేమి సంపాదించావు అని అడిగితే ఆయన తెలియజేస్తున్నాడు, ఇదిగో తూర్పు దిక్కున నాకు ఫలాన్ని సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు ఉన్నాయి, పడమర దిక్కున, ఉత్తరం దిక్కున, అదే రీతిగా దక్షిణ దిక్కున 4 దిక్కుల నేను రకరకాల సంబంధించినటువంటి ఆస్తిపాస్తులను సంపాదించుకున్నాను. నాకు ఏ దిక్కు లేకపోయినా 4 దిక్కుల సంపాదన ఉందని ఆ స్నేహితుడు గొప్పగా చెప్పాడంట. అయితే మాట్లాడుతున్నటువంటి ఆ దారిలో నడుస్తున్నటువంటి ఆయన ఎవరో కాదు, ఒక సేవకుడు. ఆ సేవకుడు అంటున్నాడు, ఏమని తెలుసా, నువ్వు 4 దిక్కుల సంపాదించుతున్నావు, కానీ ఇంతకు పరలోకమందు పైతట్టు నువ్వేమైనా సంపాదించావా, ఆ దిక్కు నుంచి ఏమైనా సంపాదించావా అని అడిగాడంట. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో 4 దిక్కుల నువ్వు సంపాదించిన వాడిగా ఉండొచ్చు, 4 దిక్కుల అన్ని చుట్టూ తిరిగి నువ్వు సంపాదించుకొని ఉండొచ్చు, కానీ పరలోకం వైపు చేతులెత్తి ఆ రాజ్యంలో నువ్వు సంపాదించుకోగలిగే స్థితిలోకి నువ్వు ఉండాలి. ఆయన తట్టు చేతులెత్తి, దేవా నీ రాజ్యంలో నాకు కూడా చోటు ఇవ్వు ప్రభువా అని నువ్వు అడిగే స్థితిలోకి రావాలి. ప్రియదేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది లూకాసు వార్త. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనం. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవ్వడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాను. ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు, ఇదిగో నాగటి మీద చేయి వేసిన వాడు, ప్రభువు మీద చేయి వేసిన వాడు, రక్షణ అనుభవంలోకి చేయి వేసిన వాడు, ప్రభుతో నడుచుటకు సిద్ధపడి ముందుకు అడుగులు వేసిన వాడు మరలా తిరిగి వెనక్కి వైపు చూడకూడదంట. ఆనాడు లోతు భార్య, ఇదిగో వెనక్కి తట్టు చూడకోకుండా మీరు ముందుకు సాగండి అని సెలవిచ్చినప్పుడు మరి లోతు భార్య వెనక్కి తట్టు చూచి స్తంభముగా మిగిలిపడింది. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు? దేవుడు చెప్పినట్టుగా నీవు పై తట్టు చూడు, ఆకాశము తట్టు చూడు, అక్కడే మన నివాసం, నిత్య నివాసం ఉన్నది కదా. ఈ ఉదయకాలం ముందు నీవు యెహోవా తట్టు తిరగలిగితే, ఆ ప్రభు వైపు తిరగలిగితే నీ జీవితం పరిపూర్ణంగా మార్చబడుతుంది. నువ్వు సంపాదించాల్సింది ఇహలోక సంబంధమైన వాటికంటే పరలోక సంబంధమైనటువంటి స్థలమును నువ్వు సిద్ధపాటు చేసుకో. ఆ రాజ్యమే శాశ్వత కాలమైన రాజ్యము. ఎవడైతే నాగటి మీద చేయి వేస్తాడో వాడు మరలా వెనక్కి తిరిగి చూడకూడదంట. ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవైన గనుక ఇదిగో ముందున్న వాటి వైపే చూడండి, వెనుక ఉన్న వాటి వైపు కాదు. ఈ దినాన దేవుని తన వాక్యాన్ని తెలియజేసినట్టు నువ్వు యెహోవా తట్టు తిరగలిగితే దేవుని జీవితాన్ని పరిపూర్ణంగా మారుస్తాడు. అలాంటి దీవెన దేవునికి దయచేయును గాక. ఆమేన్.